హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. అయితే నిన్నటి వీడియోలో చూసారు కదా, ఈ చెట్లన్నీ ఒక రోజంతా నైట్ వాటర్లో సింక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎండేసినాం. ఈరోజు మార్నింగ్ మంచిగా ఎండిపోయినాయి. కానీ చెట్లు అయితే మంచిగా గంజి వేసినప్పుడు ఎట్లా ఉంటాయో సేమ్ అట్లనే ఉన్నాయి. కానీ చెట్లు అయితే మస్తు ఉన్నాయి, మంచిగా ఎండిపోయినాయి. ఇప్పుడు వీటిని అడ్డం దొడ్డం ఫోల్డ్ చేసేసి బ్యాగ్లో గుచ్చేసి వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు పోయి టైలర్ షాప్ వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు మంచిగా ఐరన్ వేసుకొని మాకు షర్ట్లు స్టిచ్చింగ్ చేసిస్తారు. కానీ మంచిగా ఉన్నాయి షర్ట్లు అయితే. ఈ మూడు మాత్రం జబ్బరస్ వచ్చినాయి. ఈ 3 నిజంగా అసలు ఈ కలర్ కానీ ఈ క్వాలిటీ కానీ ప్యూర్ కాటన్, ప్యూర్ వస్తున్నాయి. చూసినా శేఖర్, టచ్ ఇట్. ఇగో నిన్న తీసుకుని చూడు ఎట్లుంది, గుట్టుటిగానే ఉంది. అట్లా అనొద్దు బాబా, దేని దానికి ఉండదు. డబ్బుని బట్టి పని. రూపాయికి వచ్చే చాక్లెట్ రూపాయికి వస్తుంది, 10 రూపాయలకు వచ్చే చాక్లెట్ 10 రూపాయలకి వస్తుంది. అట్లా కాదు. ఫిష్ షాప్ పోతావు, ఫిష్ కొట్టిస్తావు. ఫిష్ని ఏమంటారు వేయించినాక తింటామా, అలా కూడా గిట్టే బొక్క పడుతుంది. ఇప్పుడు ఫిష్ ఈ ఫిష్ సేమ్ అవుతుందా? అదే ఇదే కదా. నువ్వేం చెప్పాలనుకున్నావు నీకు తెలుసా? దేని దానికే ఉంటుంది. నమ్మర్ నాకేదో ఒక్కనే తింటున్నావు. నాకు ఒక ఏంటంటే బాధ నిద్ర వస్తుంది అట్నా. 2 days అవుతున్నాడు మధ్యాహ్నం అనుకోక. టైం వచ్చేసి 2:30 కానీ దగ్గరకు వస్తూ ఉంది. యాక్చువల్లీ ఈ బిందెను చూసినప్పుడల్లా రోజు గుర్తొస్తుంది, చెప్దామనుకుంటే మర్చిపోతా. ఈ బిందె కనుక ఇక్కడ కింద లేకపోతే అసలు ఇలా నీళ్ళు వాటర్లే కాదు, పైన ఉందనుకో పైన మర్చిపోతుండే. ఇక్కడ కింద పెట్టడం వల్ల ఇలా నీళ్ళు పోస్తారు. రోజు రాగి నీళ్ళ బిందెల నీళ్ళు తాగుతున్నాం ఎవ్రీడే మంచిగా. అబ్బా ఇంకా ఉన్నాయా చేతబడులు? అవన్నీ కాదు, అవన్నీ నమ్మొద్దు. దేవుని నమ్మాలి, దేవుడు ఉన్నాడు అంతే, సింపుల్. ఈ మూఢనమ్మకాలు నమ్మొద్దు. మరి ఈ ఎక్స్పెక్టేషన్ చూడు, అబ్బో నాకే పోస్తారు, ఇది నాకే పోస్తారు అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. వాళ్ళ అక్కకి పట్టిన వాళ్ళ అమ్మ అక్కకి మందులు వద్దాం ముద్దా నువ్వు పట్టుకో అంటే ఆ పిల్లగాడు ఏం చేస్తాడు, పోయి వాళ్ళ అక్క నోరిట్లా అంటాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క నోట్లో పోయేది, ఈయన చేతులు ఈడ పట్టుకుంటాడు కదా, ఈయన మెడలో వస్తాడు. మెడలో వస్తుందా? ఇట్లా వచ్చి ఇట్లా పోసేస్తారు డైరెక్ట్ గా. పాప మీ చేతులు మాత్రం అక్క దగ్గరనే ఉంటాయి, మా అక్కకి ఎప్పుడు వస్తుందా అని చెప్పి. పోసేది ఈయనకేనా? అది ఈయన కూడా అట్లే చేయాలి ఇక మందులు పోస్తే. సేమ్ నాన్నగారు వీడు మందులకైతే చుక్కలు చూపిస్తాడు. చలో పట్టుకో, ఇప్పుడు నడు ఇక యుద్ధానికి సిద్ధమైన వీరుడా. చలో 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 మందులు పోయాలి ఇక. పట్టుకో పోయి తాగురా, తాగు, పాలు తాగినట్టు తాగురా. ఆ మేకపాలు ఆనే కొడుతున్నాయి సప్న. శేఖర్ మేకపాలు తాగుతా. అరే తాగురా, వేస్ట్ చేస్తున్నా ఇక. రేపటి నుంచి ఇక అరే రేపటి నుంచి పిండొద్దు మేకపాలు, వేస్ట్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్త ఈయనకి 3 రెడీగా ఉన్నాయి ఇప్పుడు. అవునా? రేపు మాపై ఇంతే అన్నారు 3. ఓకే, క్రికెట్ అయితే స్టార్ట్ అయిపోయింది. వావ్, హార్దిక్ పాండే ఫస్ట్ బౌలింగ్, ఒక్క రన్ను కూడా ఇవ్వలే, గ్రేట్ అసలు. ఇక్కడ మంచిగా పండుకొని చూస్తారు, వెరీ గుడ్. ఈడనేమో మళ్ళీ ఆడల కష్టాలు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. చలో యుద్ధానికి సిద్ధమైన వీరులు, ఆహా రాణిలు. ఓహో, కానీ నీళ్ళేలా వేసుకోలే. హౌ టు రిమూవ్ అల్లం పొట్టు, హౌ టు రిమూవ్ అల్లం పొట్టు అని కొట్టురి ఇది వస్తుంది. ఎట్లా క్లీన్ చేయాలని. స్పూన్లతో ఇంకా స్పీడ్ వస్తుంది సప్న. స్పూన్లు బెస్టా చాకులు బెస్టా? చాకులే బెస్ట్ అనిపిస్తుందా? అంటే తీసినప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అప్పుడు చెంచుతో కూడా తీసినాం అనుకో, కానీ అలాంటి క్వశ్చన్స్ లేవు మన దగ్గర. మీ ఇంటికాడ ఏం చేస్తారా ఇట్లా? ఇట్లానే బాగా చాకు, అంటే అప్పుడు వాటర్ వేస్తుండే, వాటర్ వేసి ఇప్పుడు కూడా వాటర్లో వేయరు మంచిగా. చేతులు తిమ్మిరు రావు, ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి తిమ్మిర్లు వస్తాయి. రైట్, నిజమే. చలో యుద్ధానికి సిద్ధమైన వీరులు 6 కిలోల అల్లం పొట్టు గీకుతుర్రు. ఎల్లిపాయ పొట్టు మీకు రేపటి వరకు ఇవ్వకపోతే మా పేరే స్వామి కాదు. ఎందుకు ఈరోజు ఉబ్బి పెడతారా? రేపు 2 రోజులు టైం ఉంది, మంచిగా. రేపేం పని ఉంది? ఏడిపోతారు రేపు? ఏమిటి పని ఉంది? చాలా మళ్ళీ వచ్చేస్తాం అనుకుంటున్నాను నేను. ఓకే, పర్మిషన్ ఇస్తే పర్మిషన్ క్యాన్సిల్డ్, కథం. నేను రాని అయిపోయా. కానీ ఇక వీళ్ళు ఇక్కడ తీస్తావురు కాబట్టి ఇక మనం కూడా నిన్న వీడియోలో చెప్పినాం కదా దాపెట్టి వచ్చినాం, అవి కూడా తీసుకురావాలి. అలా క్రికెట్ చూస్తారు మంచిగా వండుకొని. క్రికెట్ అంటే చాలా పిచ్చి మనోళ్ళకి. సో ఇప్పుడు పైకి అయితే వెళ్దాం. నాన్న బుజ్జోడు అయితే మంచిగా బజ్జుండు. ఎండ కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తుంది. కొంచెం సూర్యుడు ఎటు ఎండి దాక్కున్నట్టు ఉండు, కొంచెం దాక్కున్నట్టు ఉండు. ఇట్లుంటే మంచిగా ఉంటుంది. ఎండాకాలం గిట్నే ఉండాలి. కానీ ఇలాంటి ఎండేటి ఉంటాయి కదా, ఎండేటి ఉన్నప్పుడు కొంచెం గట్టి కొట్టాలి. నేను చూపించినాం కదా,
ఇది పొజిషన్. ఇది ఎండలే ఇంకా నాకు తెలిసి. నాన్ననేమో తీసుకురా అంటాడు. ఎండితే ఇవి ఇట్లా అనగానే వచ్చేస్తాయి. ఎండితే ఆల్మోస్ట్ కొంచెం వచ్చినాయి. ఇట్లా అన్నీ రావాలి. ఇట్లా చూద్దాం ఇప్పుడు నాన్న ఏం చేస్తాడు వీటిని. ఏమని ఇవ్వాలి నీకు? కొంచెం కొంచెం వేసుకుంటా అవి ఇట్లా కొడతావుగా అందులో వేసి పట్టదు. అవసరం లేదు అట్లా డైరెక్ట్ అటాకా వెళ్తాయి అంటవా? వెళ్ళిపోతాయి. చలో యుద్ధానికి సిద్ధమైన వీరులారా చలో. నిద్ర మబ్బులకి వెళ్ళి లేచిన శేఖర చలో. వెళ్తున్నాయా? రైట్ ఓకే డన్. మస్తు వెళ్ళినాయి, జబర్దస్త్ వెళ్తున్నాయి. ఇగో ఇంతకుముందుకు వెళ్ళలేరు ఇట్లా చుక్కలు కనిపించినాయి. పాప మళ్ళీ చేతులన్నీ పోయినాయి. ఇప్పుడు మంచిగా వెళ్తున్నాయా? చలో ఒక సాటి రా మాకు తెచ్చుకోవాలా మేమే. ఇది మా బాధ్యత ఇప్పుడు, మేమే తీస్తున్నాం. ఇది మీ పని మీదే, మా పని మాదే. అన్నీ మేమే చేసేసుకుంటాం. టీవీ చూసుకుంటా, గడ కూర్చుంటే క్రికెట్ చూసుకుంటే ఏ చేసప్న మెడలు గుంజతలేవా? కాలు గుంజతలేవా? నడుము గుంజుతలేదా? సగం ఒడగొట్టిరా అప్పుడే. సగం ఏంది మొత్తం ఒడగొట్టిరు. వామ్మో, ఆడళ్ళతోటి నాటే జోక్. ఆడళ్ళు తలుసుకుంటే రాజ్యాలే కూలిపోయాయి. ఈ అల్లం వెల్లిగడ్డ ఒక లెక్కనా? సో మనం స్టార్ట్ చేసినవి అయితే ఇట్లా చిన్న చాటలు నింపేసినాం. యాక్చువల్లీ హౌ టు రిమూవ్ ఎల్లిగడ్డ ఫోటో అంటే ఇగో ఇట్లా మా నాన్న తీసే పద్ధతి. ఇట్లా వీళ్ళకెళ్ళి దాదాపుగా ఇగో ఇట్లాంటివి వెళ్ళిపోతూనే ఉంటాయి. ఒక్కొక్క దానికైతే ఒక్కటి కూడా ఉండదు. అట్లా అట్లా తీస్తూ ఉంటాడు. వైద్యుడు రాయడం వల్ల వెళ్ళిపోయింది. డైరెక్ట్ ఏరుకోవడం, ఇట్లా పక్కన వేయడమే. ఇంకో డైరెక్ట్ ఏరుకొని ఇట్లా పక్కన వేయడమే. అట్లాంటివి చాలా వెళ్తాయి. ఇగో ఇది ఇట్లా మళ్ళీ ఇంకోసారి దులుపుకొచ్చి మళ్ళీ ఇట్లా పక్కకి వేసేసేయాలి. మనం ఒక్కొక్కటి తీస్తే చాలా లేట్ అవుతుంది. ప్లస్ ఈ వేళ్ళు పోతాయి. ఇట్లా ఇట్లాంటివి చాలా వస్తాయి. ఇది మెయిన్ మా నాన్న చేసే మెయిన్ పని. అందుకని చెప్పేసి మా నాన్న స్పెషలిస్ట్ దీనికి. బాయ్, ఆల్ ది బెస్ట్, హ్యాపీ జర్నీ. ఓకే రైట్. పోసుకునేటిని ఇట్లా మస్తు ఎరుగుతుంది. మస్తు ఎరుగుతున్నాం మా పాప. బాబా ఉట్టినే పోయింది చూసావు అది అంతా. రైట్, మళ్ళీ ఇంకోసారి లేకపోతే అందులోకి లేరు అయిన తర్వాత ఇళ్ళకి లేరేయాలనా? రైట్, ఇగో 1 2 ఇగో 3 ఇగో 4 ఇగో ఇట్లా మొత్తం తీసినట్టే వెళ్ళిపోతాయి. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ మీరు కూడా మీ ఇంటి దగ్గర చేసుకోండి. జబర్దస్త్ ఉంటుంది. ఒకవేళ మిగిలినాయి అనుకో, ఈ తీసినవన్నీ అయిపోతాయి కదా, మళ్ళీ ఇంకో సైడ్ వేసి మళ్ళీ సేమ్ అట్నే వేసి మళ్ళీ తీయాలి. జస్ట్ ఒక గంట సేపట్లో అయిపోతాయి. గంట కూడా పట్టదు, ఒక ½ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది ఈ వర్క్ అయితే. సూపర్ ఐడియా ఇది. మీరు కూడా ఒకసారి ఇంటికాడ ప్రయత్నం చేయండి. రేపు ఉంటారో బండి మీద దింపినాక కూడా. డ్యాన్స్ అయిపోయిందా? డ్యాన్స్ క్లాస్ మొత్తం కంప్లీటెడా? ఏముంది రేపు? ఆల్రెడీ స్టేజ్ చేసేసిరా? ఎప్పుడు మీ ప్రోగ్రామ్? ఎప్పుడు నీకు తెలియదు. రేపు కాదు, 8కి. రేపు స్టేజ్ మీద ఒకసారి డాన్స్ మీద ప్రాక్టీస్ చేపిస్తారు. వాటర్ మొత్తం తాగినవారా? షో మీ యువర్ బాటిల్ ఫస్ట్. ఎందుకు మిగులుతున్నాయి మరి? మిగులొద్దు నాన్న, అట్లా మొత్తం వాటర్ కంప్లీట్ చేయాలా? వాటర్ మిలన్ ఉందా? కంప్లీట్ చేసినావా? ఒరేయ్, వాటర్ మిలన్ ఉందా? కంప్లీట్ చేసినావా? వెరీ గుడ్ గర్ల్. ఏమన్నా శిరీష్ అయిపోలేరా ఇంకా? ఇది కట్ చేసి మళ్ళీ ఎండబెడతారా డైరెక్ట్? అమ్మ, ఒక్కటే రోజులో కంప్లీట్ చేసిర్రా? ఒక్కటే రోజులో టార్గెట్ పెట్టుకొని ఒక్కటే రోజు పని పెట్టుకొని కథం. ఇగో వీడియో తీసినప్పుడే అది ఓపెన్ ఉంటుంది, వీడియో తీయనప్పుడు అసలు ఓపెనే ఉండదు. ఓకే. ఇక కొన్ని అయినా కొద్దిగా బయట పెడతా ఉన్నాం పరిస్థితి. దీన్ని అల్లమంటారు. నాని నువ్వు ముందుగా గో అండ్ వాష్. మా వంతు అల్లం అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టేసినాము. మంచిగా క్లీన్ చేసి కడిగి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాము. వాటర్ ఒడిచిపోగానే దాన్ని మిక్సీ పట్టాలి. వీడు ఇప్పుడే లేచిండు, మ్యూజిక్ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు పండమంట వండడు. ఏమేం క్రియాన్స్? అరే రామా. అయితే క్రియాన్షిని లేపడానికి అక్క నాని పాప పోయి క్రియాన్షిని ఇద్దరు కలిపి లేపిరు. ఆయన వీడియో తీసిరు, ఆ వీడియో చూపిస్తా అంటుంది నాని వాళ్ళు. ఏది వీడియో? ఏది ఫోన్లు ఉందా? ఏది తింటున్నాయినా? నేను ఇస్తుందంట కానీ వాడతల వాడి నోట్లో పెట్టుకుంటాడంట. క్రియాన్షి అంతే అక్క, ఆయనకి నచ్చినే చేస్తాడు, మనకి చెప్పిన పని చెయ్యడుగా. బాగుందా క్రియాన్స్? అంటే టైంకి వండుకొని టైంకి లేస్తే ఏం కాదు. ఈయన సాయంత్రం టైంకి వంటాడు, ఇబ్బంది పెడతాడు. సాయంత్రం టైంకి వంటాడు, మళ్ళీ లేవడం ఇంకా సాయంత్రం టైంకి లేస్తాడు. ఇక ఇంట్లో లాదులను తిప్పల పెడతాడు. అందుకే పోయి బలవంతంగా లేపినాము. కొంచెం లేచి ఆడుకున్నానుకో ఆ నిద్రమ బాగానే పోతుంది.
అందుకే బెల్లం తినిపించినావు అక్క. ఆడే క్రియాన్స్ బాగుందా? పోసా తాగు. కొన్నే తాగుతాడు, ఏదో కొన్ని తాగినవా లేదా అన్నట్టు. ఆయనకు నచ్చితేనే తాగుతాడు అవి కూడా. నేను మాట చిన్న పెట్టక నాకు గిన్నెలే లేపు. పొంగిపోయినాయి పాలు. చాయ్ పెడితే అయిపోతుంది అక్కగా. పాలు పోసి అయితే నిన్నటి వీడియోలో చాలా మందిని నానిపప్ప లాగాలంటే మస్తు మంది కామెంట్ పెట్టిరు. అంటే నైట్ టైము పెరుగన్నము ఎగ్గు తినిపిమన్నారు, కొందరేమో పాలలో బనానా వేసి కలిపి తినిపిమన్నారు, కొందరేమో పాలు గుడ్లు తినిపిమని చెప్పారు. అట్లా చేస్తే చెబ్బిగా అవుతారంట. ఈ ట్రిక్స్ అన్ని ఆమెకు ఫాలో చేస్తా. ఆమె చెబ్బి ఏందనుకో నేను లేదక్క, ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేయండి అయిపోతుంది. ఫంక్షన్ వరకు అంటే ఫంక్షన్ వరకు నువ్వు కొంచెం మంచిగా అవుతావు, నాన్నగారు కూడా మంచిగా అవుతారు, ఇద్దరు మంచిగా అవుతారుగా ఒకేసారి. అంటే నిన్న స్టార్ట్ చేసినాం అనుకో, పాలు ఎగ్ ఒక్కటే. అయితే ఈ రోజు అక్క కూడా స్టార్ట్ చేస్తుంది. అయితే నేను పెళ్లి కాక ముందుకైతే రోజు నైట్ చిన్న గ్లాసుల పాలు, ఒక గుడ్డు, ఒక బనానా, 2 బాదంలు తిని వండుకునేదాన్ని. మళ్ళీ సేమ్ మళ్ళీ మార్నింగ్ కూడా అవే తినేదాన్ని. అట్లా మంచిగా ఒక నెల రోజులు తిన్నా, మంచిగా చెబ్బి అయినా. తినిపిస్తుడు క్రియాన్స్, నాకు ఇష్టం అనిపిస్తుంది, అది వినిపిస్తాడు అట్లా. అయితే ఇదే ట్రిక్ నానియానికి కూడా ఫాలో చేస్తుంది. ఇప్పుడు నిన్న నుంచి స్టార్ట్ చేసిన మమ్మీకి. ఇంకా ఒక 15 days అట్లా తినిపించినాం అనుకో. దీనికి శిరీష ఛాయ్లో అల్లం దంచేటప్పుడు ఇగో ఇలాంటి ముక్కు వచ్చి ఎగిరి పడ్డది. వీడు బిస్కెట్ అనుకొని చెప్పి ఈ గిన్నెలు వేసుకుండు. శిరీష వచ్చి తీసుకుపోయినందుకు వాడేమో ఒకటే తిరిగి ఏడుస్తుండు. నోట్లో ఉన్న బెల్లం కూడా ఉంచేసిండు. ఇప్పుడు ఈ పాలల్లో వేయాలనంట. వీనికి ఎట్లా చెప్పాలనో ఏం అర్థమే అవుతలేదు మాకు. ఇంట్లో వేయాలనా? వేసిన ఇది పోయాలనా? సరే పోస్తా. ఇంకా బిస్కెట్ వేస్తా. చాలా ఒక్కొక్కసారి ఏమో ఇంట్రెస్ట్గా ఇది వద్దు, ఇది అల్లము. క్రియాన్స్ ప్లీజ్, క్రియాన్స్ ఇది పాలు ఖరాబ్ అవుతాయిరా. పాటి ఘాట్ తీసుకో. శిక్ష ఇగో పాలలో అల్లం వేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అల్లం వేయకపోతే నోట్లున్న బెల్లం మొత్తం మూసేస్తాడు. బెల్లం కూడా వేసుకుంటా. ఇప్పుడు ఇంకేం వేస్తా? నిద్ర మబ్బులో లేచింది. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా కష్టమే. ఏం కావాలి ఇంకా? ఇవా పటాక్క పాలు ఏం చేస్తావురా? ఆమె తాగుడే ఇంత తాగుతుంది అంటే ఇంకా. ఇగో పాలకి పోతే అవి. అయ్యో చూసిన అల్లం వేసుకుంటూ బెల్లం వేసుకుంటూ కింద కొన్ని పోసిండు. ఇప్పుడు మళ్ళీ ఏడికి పోతావు? ఇవా చింపి సాగునాని. ఎప్పటి నుంచో అనుకుంటా ఈ రోజు అయ్యింది క్యారెట్ జ్యూస్. ఎందుకక్క ఈరోజు ఫిక్స్ అయినావా చేయాలని? అంటే యాక్చువల్గా ఫ్రిడ్జ్ చదువుతున్నా. అవును, ఇంకా క్యారెట్లు అంటే ఖరాబ్ కూడా కాలేదు. ఇవి ఎన్ని రోజులు మనం కట్ట మీద చేసినప్పుడు తీసుకొచ్చిన క్యారెట్లు, కానీ ఒక్కటి కూడా ఖరాబ్ కాలేదు, అన్ని మంచిగానే ఉన్నాయి. ఇక ఎక్కువ స్పేస్ మొత్తం క్యారెట్లకే పోతుంది. ఎందుకని చెప్పేసి ఆ కవర్ మొత్తం తీసి బయట వేసేసి ఇక జ్యూస్ పడితే ఇక ఇంత జ్యూస్ అయ్యింది. దీన్ని ఇంకా మనం చపాతీ పిండి ఉంటుంది చూసినాం, అందులో వేసి కూడా దీన్ని చపాతీలు వేసి ఈరోజు చపాతీ వేసుకుందాం. అయితే అది ఉంది కదా. అంటే 2 ఉపయోగాలు ఉన్నాయి క్యారెట్ వల్ల. ఇగో జ్యూస్ వచ్చింది, ఇది చపాతీ పిండిలో కలుపుకొని పిండిలో కూడా కలుపుకొని చపాతీలు చేసుకోవచ్చు. ఇట్లా కూడా టేస్ట్ మంచిగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు అయిపోయింది అక్క. ఇంకేమేమి వేస్తావు ఇలా? అయ్యో జరుగు క్రియాన్స్ అడ్డొస్తుండు వీడియో తీస్తుంటే. కొంచెం తేనె వేసి కలిపించేసేద్దాం. పాపం బావ వాళ్ళు ఆడ చాలా సార్లు అడిగాను, బావ క్యారెట్ జ్యూస్ ఎప్పుడు పట్టిస్తావు అవి వేస్ట్ చేసి వాడేస్తారు అని అన్నాను. అనే టైంకే జ్యూస్ వేసి పెట్టింది అక్క ఈరోజు. వేస్ట్ ఏం కాదు, మంచిగానే ఉన్నాయి. కానీ అంటే ఫ్రిడ్జ్ మంచిదే మనది. చేద్దాం అనుకున్న టైంకి రోజు ఇక్కడ ఎటో పని ఉంటుండే, లేకపోతే పని ఉంటుంది, వాటి మీద ధ్యాస ఉంటలేదు. ఇంక ఈరోజు అల్లం ఎల్లిగడ్డ రుబ్బి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కదా, స్పేస్ మనకి ఎక్కువ కావాలి కదా. అవును, అందుకని ఈ క్యారెట్లు యూజ్ చేసినాం అనుకో మనకు అది ఎక్కువ స్పేస్ అవుతుంది. మళ్ళీ బాగా క్యారెట్ జ్యూస్ అంటే బోర్ కొట్టాలి. ఒకేసారి జరుగు క్రియాన్స్ తేనె అక్క ఒక్కటే ఏమంటే సప్ప ఉందనుకో తాగుబుద్ధి కాదు కదా, అట్లా క్రియాన్స్ తేనె క్రియాన్స్ అది కొంచెం హనీ వేసి ఇచ్చేస్తే అయిపోతుంది. ఇదేనా నా గ్లాస్? నువ్వు తాగుతావా నాని? నువ్వు కూడా తాగాలి. తాగాలి నాని, మంచిది, బ్లడ్ వస్తుంది. ఇలా యాపిల్, క్యారెట్, బీట్రూట్ వేసి
అక్క ఈ జ్యూసెస్ సేమ్ హల్వా చేస్తాం చూడక్క, కలర్ఫుల్ హల్వా. క్రియాన్స్ తాగుతాడు. అరే రామా ఇది తీసుకో నువ్వు, అది కింద ఒలికిపోవాలి, నేను నిన్ను కొట్టాలి ఈరోజు. ఏం చేస్తా తీసుకొని పోయి అడిగిస్తాడంట. పప్పకి ఇచ్చిరా పో క్రియాన్స్. అవు ఎట్లా మెల్లగా పోతుండు క్రియాన్స్. దా తీసుకోవద్దుదా క్రియాన్స్. అయ్యో ఉల్కో అది ఉలికిపోతుంది, ఏమంటే ఇయ్యడంట కానీ చాలు తాగుతుండు. గుడ్ బాయ్ క్రియాన్స్. ఎమ్మి ఎమ్మి ఉన్నట్టుంది. ఓకే నీకు వేరే గ్లాస్లో పోసిస్తుంది. ఇక్కడ నువ్వు ఇట్రా తాత దగ్గరికి రా, అది కింద పోతుందిరా. అయ్యా ఇక ఇక్కడ దగ్గర దగ్గర పోసిస్తుందా విరక్తి రావాలి. క్యారెట్ జ్యూస్ ఈరోజు అయిపోయినా బాబా ఇవన్నీ. చలో రెడీ అయినా పోదామా? గుడి గుడి నువ్వు తెలుసా? యు ఆర్ లుకింగ్ లైక్ ఏ గుడి 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 గుడి. ఓకే చలో శేఖర్ వస్తున్నావా? శీర్ష జాగ్రత్త రా, వస్తావా నువ్వు కూడా? ఇంటి దగ్గర ఉంటావా? ఓకే రైట్. శేఖర్ వెళ్ళిపోమ్మా. షర్ట్ లూజ్ లూజ్ ఉందిరా. రోజు ఉంది బక్కాయినా. బకాయినా కదా, మరి వేరే వేసుకోరాదు. నువ్వు ఒక పని చేయి, ఇట్రా మొన్న వేసుకున్న వైట్ షర్ట్ వేసుకోపో. నేను వెడ్డింగ్ యానివర్సరీకి వేసుకున్న వైట్ షర్ట్ ఉందా, అది వేసుకో. ఇలానే ఉంటుంది చూడు బీరువాల, ఇలానే ఇలానే ఆ వైట్ షర్ట్ కరెక్ట్ కంఫర్ట్ ఉంటుంది అది. ఇప్పుడు బయటికి వేసిన కదా నేను. ఏం కాదు నల్లగా ఏం కాదు, మనం ఇచ్చే సైజుకి కదరా. సో మేము ఏడు పోతున్నాం అంటే ఇప్పుడు బట్టలు సైజ్ అని పోతున్నాం, గజ్వేల్ పోతున్నాం. గజ్వేల్ పోయి సైజ్ ఇచ్చేసి వస్తాం. అట్నే స్వప్నతోటి కొంచెం పని ఉంది, అట్లే మేము ముగ్గురం కలిసిపోతున్నాం. బుడ్డ పిల్లలను తీసుకుపోయినా అంటే ఇప్పుడు టైము ఆల్మోస్ట్ టైం వచ్చేసి మనకు 7 అవుతుంది. ఈ టైంలో దొరకపోయినామంటే తిని తీసుకొచ్చేసరికి లేట్ అవుతుంది. సారీ 7 అవుతుంది టైం వచ్చేసి. మళ్ళీ ఇలాంటి టైంలో తీసుకుపోవడం ఇబ్బంది అనుకుంటున్నాం. అందుకని చెప్పేసి స్వప్న నేను శేఖర్ ముగ్గురం కలిసి పోతున్నాం. గుడి గుడి గమ్మద్దు స్వప్న నువ్వు అయితే. నువ్వు ఎట్లా అన్నా అనుకో బావా. పట్టుకున్నావా? ఏమేమి చెప్పండి ఇప్పుడల్లా. బట్టలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయా? రైట్ ఓకే. శేఖర్ మేము వెళ్తున్నాము, అది కార్తాలం తీసుకురా. మర్చిపోయింది శీర్షక కార్తాలం మీరా. అట్లా ఉండి అట్లా ఉండి అట్లా ఉండి అట్లా ఉండి. తమ్ముడు వస్తే ఎట్లా మనం? నీ పర్సా ఎడబెట్టిను గడ ఫ్యాన్ బంద్ చేసే. ఇప్పుడు ఇండియా క్రికెట్ మ్యాచ్ వస్తుంది మంచిగా. సరే నేను పోతున్నా దా. టింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్ కొడుతుంది ఇది. రారా శేఖర్ తొందర రారా. ఇక వచ్చేసిండు. అరే కార్లో అవి దూడ్ షేడ్ తీసుకొద్దాం అనుకున్నా, మర్చిపోయినా. అవసరం లేదు. దొరికిందా? రైట్ ఓకే. హేరా శేఖరా మంచిగా అంతా. మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది. వీళ్ళేమో మంచిగా వండుకుర్రీడా. ఈ వీడనే వీళ్ళు తింటారు. అయిపోయిందారా? నువ్వేం తింటున్నారా మళ్ళీ? కేక్ తెచ్చి సనియన్ బర్త్డే కదా. ఓ సనియాన్ బర్త్డే. మా సనియాన్ హ్యాపీ బర్త్డే ఎప్పుడు అందరూ. కేక్ ఇంటికి వచ్చింది చూసిన గ్రేట్ కదా. శీర్ష పోయింది. మేమంటున్నాం శీర్ష. టైం తెలుసా? ఇంక సేపు అయితే 11. నీ వల్ల ఇదంతా లేట్. నీకు ఒకటి తెలుసా? ఒక్కరోజు రాత్రి నిద్ర వేస్ట్ అయినా జీవితంలో ఒకరోజు పోయినట్టే గుర్తుపెట్టుకో. అందుకని తొందరగా అనుకున్నాడు. ఏం చెప్పినావు కానీ కరెక్ట్ చెప్పినవరా. చలో సోజావు పాపాజీ, సోజావు. క్రికెట్ చూసినావా? ఎవరు గెలిచారు? మన భారతే గెలిచిందా? కోహ్లీ సెంచరీ చేసిండా? చేయలే. అయ్యో పాపం, ఆయననే ఎక్కువ రన్స్ కొట్టిండు. అంతే. నాకు కొంచెమే చాలు, మళ్ళీ దగ్గు వస్తుంది. పట్టు. చాక్లెట్ కూడా వస్తుంది. నాన్నగారు కూడా చాక్లెట్లోనే తిన్నది ఇచ్చిన